Dear students, in this session we will discuss about the difference in between top-down approach and bottom-up approach. Top-down approach, bottom-up approach రెండింటికి గల తేడా ఏంటంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సి, కోబాల్, ఫోర్ట్రాన్, ఆల్గోర్, పాస్కల్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. టాప్ డౌన్ అప్రోచ్లో మొట్టమొదట పాయింట్ ఏంటంటే డివిజన్. ముందర ఒక పెద్ద ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. A large program is divided into number of sub programs. ఒక లార్జ్ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులోనూ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్లో దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్. వాటిని ఏమంటాం? ఫంక్షన్స్ అంటాం. అందుగురించి సిలో మొట్టమొదటి ఇనీషియల్గా రాసేటప్పుడు ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఒక్కటే రాస్తాం. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ని మనం డివైడ్ చేస్తాం. ఈ నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ని డివైడ్ చేసి ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది కాలింగ్ ఫంక్షన్ కింద, నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్ని కూడా కాల్డ్ ఫంక్షన్స్ కింద ఉంటుంటాయి. సో హియర్ దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ టాప్ డౌన్ అప్రోచ్. ముందు ఒక బిగ్ పిక్చర్ డిజైన్ చేసి ఆ పిక్చర్ నుంచి సబ్ పిక్చర్స్ కింద డివైడ్ చేయడాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. మరి బాటమ్ అప్ అప్రోచ్ ఏంటి? ఇండివిజువల్ అండ్ స్మాల్ ఎలిమెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ into one large element or entire program divided into number of entities called objects. బాటమ్ అప్ అప్రోచ్లో ముందు స్మాల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్మాల్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటాం. ఆ తర్వాత వాటిని ఇంటిగ్రేట్ చేసి ఒక లార్జ్ ఎలిమెంట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అందు గురించే ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ గురించి ఏం చెప్తాం అంటే ద లార్జ్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ ఎంటిటీస్ వాట్ ఆర్ కాల్డ్ as ఆబ్జెక్ట్స్. ఇనీషియల్గా ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేసి అప్పుడు ఆబ్జెక్ట్స్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్ట్స్ అనేవి స్మాల్ ఎలిమెంట్స్ అనమాట. ఈ ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని వాటిని డిజైన్ చేసి వాటిని అప్పుడు కమ్యూనికేట్ చేసినప్పుడు దాన్ని ఏమంటాం అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి C++ కానీ C# కానీ జావా కానీ బాటమ్ అప్ అప్రోచ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే బాటమ్ అప్ అప్రోచ్ కింద మనం చెప్పడం జరుగుతుంటుంది. ఓకే. And next, emphasis on. Emphasis means concentration. Concentration is done on logic rather than data. టాప్ డౌన్ అప్రోచ్లో అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం కాన్సన్ట్రేషన్ దేని మీద చేసాం? లాజిక్ మీద చేసాం, డేటా మీద కాదు. ఓకే. emphasis on logic rather than డేటా. సో ఎంత ఈజీగా మనం లాజిక్ డెవలప్ చేయగలం, ఇంప్లిమెంట్ చేయగలం ఆలోచించి అలాగా ఫంక్షన్స్ని సబ్ ఫంక్షన్స్ని వాటిని రాసుకుని ఆ ఫంక్షన్స్ కమ్యూనికేట్ చేసి లాజిక్ని ఈజీ చేసుకున్నాం. కానీ కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేదు, డేటా మీద చేయలేదు. సో ఫంక్షన్స్ ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతాయి డేటా.
సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది లాజిక్ మీద చేసాం, దేని బదులుగా డేటా మీద. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎంఫసిస్ ఆన్ డేటా, ఎంఫసిస్ ఆన్ లాజిక్ రాదర్ దాన్ డేటా. మరి ఇక్కడ emphasis on data rather than logic, డేటా మీద కాన్సన్ట్రేట్ చేసాం, లాజిక్ మీద కాదు. ఎలాగ కాన్సన్ట్రేట్ చేసాం? ఇక్కడ డేటా ఫంక్షన్స్ మధ్యన ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. మనం సిలో చెప్పుకునేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పాం, పారామీటర్స్ అని చెప్పుకున్నాం. పారామీటర్స్ అంటే అర్థం ఏంటి? ఒక ఫంక్షన్ నుంచి వేరొక ఫంక్షన్కి వెళ్ళగలిగేటువంటి డేటా ఏదైతే ఉందో, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పారామీటర్స్ అంటాం. నువ్వు రెండు ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ నుంచి ఆ ఫంక్షన్ డేటా ఈజీగా పంపించుకోవచ్చు, ఆ ఫంక్షన్ నుంచి కూడా డేటాని ఈజీగా రిటర్న్ చేయవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా హ్యాపీగా గ్లోబల్ డేటాను షేర్ చేసుకోగలుగుతుంది. గ్లోబల్ వేరియబుల్ డెక్లరేషన్ అని చెప్పుకున్నాం. ఆ గ్లోబల్ వేరియబుల్ డెక్లరేషన్ ద్వారా కూడా డేటాని ఫ్రీగా మూవ్ చేసేయచ్చు. సో ఎక్కడా కూడా రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. కానీ ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్లోకి వచ్చేసరికి ఏంటంటే డేటా అనేటువంటిది ఓపెన్గా ఇవ్వబడదు అనమాట. సో డేటాని రిస్ట్రిక్ట్ చేస్తారు, డేటా హైడ్ చేస్తారు, డేటాని డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్కి ఇవ్వరు అనమాట. ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుని ఆ ఫంక్షన్స్ ద్వారా మాత్రమే డేటాని బయటికి పంపిస్తారు తప్ప డైరెక్ట్గా బయటకి డేటాని యాక్సెస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ దీంట్లో లేదనమాట. డేటాని రిస్ట్రిక్ట్ చేస్తాం. సో డేటాని ఉపయోగించాలంటే డేటాతో పాటుగా ఉండే ఫంక్షన్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలి. ఆ ఫంక్షన్స్ డేటాని యాక్సెస్ చేస్తాయి తప్ప డైరెక్ట్గా బయట ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా మీద డైరెక్ట్గా ఉపయోగించలేవు అనమాట. డేటాని డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవు. కాబట్టి ఆ విధంగా డేటాను హైడ్ చేసేసింది. సో డేటా మీద కాన్సన్ట్రేట్ చేసింది, లాజిక్ మీద కాదు. ఇది ఎంఫసిస్ ఆన్ డేటా రాదర్ దాన్ లాజిక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్, యూసేజ్ ఆఫ్ డేటా. మనకి గ్లోబల్ వేరియబుల్ డెక్లరేషన్ అనేది ఉంది సిలో. సో ఆ గ్లోబల్ వేరియబుల్ డెక్లరేషన్ చేసాం అనుకోండి, మెయిన్ ఫంక్షన్ తర్వాత ఉండేటువంటి ఏ ఫంక్షన్స్లోకైనా సరే మనం డేటాని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చా, చేసుకోలేమా? చేసుకోవచ్చు. సో మెయిన్ ఫంక్షన్కి పైన వేరియబుల్ డెక్లరేషన్ చేస్తే కనుక మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫంక్షన్ బయట ఉండేటువంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో కూడా గ్లోబల్ వేరియబుల్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయవలసినటువంటి నెసెసిటీ ఉండదు. సో మెయిన్ ఫంక్షన్లో ఆ వేరియబుల్ అప్డేట్ చేయబడుతుంది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో కూడా నువ్వు కావాలంటే వేరియబుల్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఎక్కడ కూడా డేటాని రెస్ట్రిక్ట్ చేయగలిగేటువంటి అవసరం దీంట్లో ఉండదన్నమాట. యూసేజ్ ఆఫ్ డేటా. గ్లోబల్ variables can be used by functions. ఒకటి గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుని ఆ గ్లోబల్ వేరియబుల్స్ ద్వారా మెయిన్ ఫంక్షన్కి బయట ఏవైతే ఫంక్షన్స్ డిఫైన్ చేయబడ్డాయో ఆ ఫంక్షన్స్ని ఉపయోగించుకుంటుంది. లేదా ఫంక్షన్స్ కెన్ సెండ్ పారామీటర్స్. ఫంక్షన్స్ కెన్ సెండ్ పారామీటర్స్ ఫ్రీలీ. ఈ పాయింట్ దీనికి సంబంధించింది, యూసేజ్ ఆఫ్ డేటా సంబంధించింది. మరి బాటమ్ అప్ అప్రోచ్లను అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే కనుక డేటా కెనాట్ బి విజిబుల్ outside the world. డేటా బయటికి మనకి విజిబిలిటీ ఉండదు. ఇట్ ఈస్ హిడెన్. ఇది హైడ్ చేయబడుతుంది. డేటా ఆపరేట్ బై స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఓన్లీ. సో డేటా బయట వరల్డ్కి విజిబిలిటీ ఇవ్వదన్నమాట. చెప్పాం డేటా ఎన్క్యాప్సులేషన్ అనే ఒక మాట చెప్పుకున్నాం. క్లాస్ ఏం చేస్తుంది? డేటా మీద ఆపరేట్ చేయబడే ఫంక్షన్స్ని కూడా రెండింటిని దగ్గర పెట్టుకుంటుంది. ఇప్పుడు పిటిఆర్ అనే వేరియబుల్స్ రెండు ఉన్నాయి, ప్రిన్సిపల్, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మూడును. ఈ మూడు దేనికి ఉపయోగిస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫంక్షన్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఫంక్షన్కి. లేదు ఎల్ బి తీసుకున్నాం, లెంత్ బ్రెడ్త్.
దీనికి వేటికి ఉపయోగిస్తాం? ఏరియా పెరిమీటర్ను. కాబట్టి ఇక్కడ ఎల్బి అనే వేరియబుల్స్ అయితే ఏరియా అనే ఫంక్షన్కి లేదా పెరిమీటర్ అనే ఫంక్షన్ మాత్రమే వాడాలి. నేను L+B చేస్తానండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తానంటే కుదరదు. దానికోసం డిఫైన్ చేసిన డేటా మాత్రం కాదు ఎల్బి. కాబట్టి ఎల్బి అనే వేరియబుల్స్ని, ఏరియా పెరిమీటర్ అనేటువంటి ఫంక్షన్స్ని రెండింటిని కూడా ఒక చోట ఇన్సులేట్ చేసి ఉంచుతుంది. అంటే రెండింటిని కూడా ఒక చోటే డిఫైన్ చేసి ఉంచుతుంది అనమాట. వేరియబుల్స్ మీద ఆపరేట్ చేయబడేటువంటి ఫంక్షన్స్ని రెండింటిని కూడా ఒకే చోట ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. దీన్నే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. దీన్నే అంటామండి డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్స్ ఇన్సులేటెడ్ ఇంటూ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఎన్క్యాప్సులేషన్. దీన్నే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఇది చేసేవాడు ఎవడంటే క్లాసు. ఇది ఎవరు చేస్తారు? క్లాస్ చేస్తుంది. సిలో స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం చూసారా? ఇక్కడ జావాలో మనకి క్లాసెస్ అని పిలుస్తాం సిలో స్ట్రక్చర్స్ని. అయితే స్ట్రక్చర్స్కి క్లాస్కి ఉండే తేడా ఏంటంటే స్ట్రక్చర్స్లో మెథడ్స్ ఉండవు, ఓన్లీ డేటా మాత్రమే ఉంటుంది. ఇంచక ఆ స్ట్రక్చర్ డేటా డిఫైన్ చేసుకుంటే కనుక ఈ స్ట్రక్చర్ ఏ ఫంక్షన్ ఉపయోగించుకోగలుగుతుంది. ఫలానా ఫంక్షన్ మాత్రమే ఉపయోగించుకోలే రూల్ కానీ రిస్ట్రిక్షన్ కానీ దీంట్లో లేదు. కానీ డేటా ఇక్కడ ఎల్బి అనేటువంటి వేరియబుల్స్ని నెక్స్ట్ ఏరియా పెరిమీటర్ అనే రెండు మెథడ్స్ని కలిపి ఒకే చోట ఇన్సులేట్ చేస్తాం. ఇలా ఇన్సులేషన్ చేసి దాని ఎన్క్యాప్సులేషన్ అన్నాం. ఈ ఎన్క్యాప్సులేషన్ చేసే వాళ్ళు ఎవరంటే క్లాస్ అనమాట. సో నీకు ఎల్బి అనే వేరియబుల్స్ కావాలి అంటే కనుక డైరెక్ట్గా ఇవ్వదు. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుని, అంటే ఆ క్లాస్కి ఆబ్జెక్ట్1 ఆబ్జెక్ట్2 అనే రెండు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఏవో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటే ఆ ఆబ్జెక్ట్లకి క్లాస్ ఏం చేస్తుందంటే ఇదిగో ఏరియా పెరిమీటర్ అనే రెండు మెథడ్స్ తీసుకోండి అని ఇస్తుంది. ఆ ఏరియా అనే పెరిమీటర్ని మాత్రమే ఈ ఆబ్జెక్ట్స్ ఉపయోగించుకోగలుగుతాయి. ఎల్బి అనేవి విజిబిలిటీ ఇవ్వదు, హైడ్ చేసేస్తుంది డేటాని. కేవలం ఆబ్జెక్ట్1 అండ్ ఆబ్జెక్ట్2 ఏం చేస్తాయంటే ఏరియా పెరిమీటర్లు మాత్రమే కాల్ చేయగలుగుతాయి. ఈ ఏరియా పెరిమీటర్లు వెళ్ళి ఎల్బిని యాక్సెస్ చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? ఎల్బి అనేటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఆబ్జెక్ట్1 అండ్ ఆబ్జెక్ట్2కి ఇవ్వబడవు, డేటా హైడ్ చేసేస్తాయి. సో ఇన్ దిస్ వే డేటా కెనాట్ బి విజిబుల్ అవుట్ సైడ్ ది వరల్డ్, ఇట్ ఈస్ హిడెన్, హైడ్ చేయబడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. ఎస్, ఫంక్షన్స్ మే కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఫంక్షన్స్ మే కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కమ్యూనికేషన్ చేయగలుగుతుంది. ఎలాగా? ఒకటి కాలింగ్ ఫంక్షన్ అయితే ఇంకొకటి కాల్డ్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ నుంచే మిగతా ఫంక్షన్స్ కాల్ చేయాలని రూల్ లేదు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఒకదాన్ని కూడా కాల్ చేసుకుంటాయి. సో ఫంక్షన్స్ కమ్యూనికేట్ అవ్వగలుగుతుంటాయి. కాల్ చేసుకుని దీంట్లో ఉండేటువంటి పారామీటర్స్ని దానికి ఫ్రీగా పంపించగలుగుతుంది, దాంట్లో ఉండే పారామీటర్స్ని దీనికి ఫ్రీగా పంపించగలుగుతుంది అనమాట. సో ఎనీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ ఎనీ స్టాండర్డ్ ఫంక్షన్స్ మే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ దే కెన్ సెండ్ డేటా ఈజీలీ. ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్లోకి వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఆబ్జెక్ట్ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. దీనినే ఫీచర్స్ ఆఫ్ ఓఓపిలో ఆ కమ్యూనికేషన్ ఆఫ్ మెసేజ్ కమ్యూనికేషన్ ఉన్నాం. ఈ మెసేజ్ కమ్యూనికేషన్ ఒక ప్రాపర్టీ వస్తుంది ఫీచర్స్ ఆఫ్ ఓఓపిలో. దాంట్లో ఆబ్జెక్ట్స్ ఒకదాన్ని ఒకటి కమ్యూనికేట్ చేయగలుగుతాయి అని చెప్పి చెప్తాడు అనమాట. ఆబ్జెక్ట్1 మే కమ్యూనికేట్ ఆబ్జెక్ట్2, కమ్యూనికేషన్ ఏర్పరచుకోగలుగుతుంటుంది అనమాట. సో దట్ ఈస్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రిడెండెన్సీ. రిడెండెన్సీ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ కోడ్. ఒక లార్జ్ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు ఇలా ఒక సబ్ ఫంక్షన్లో ఉండేటువంటి కోడ్ కొంత వేరే సబ్ ఫంక్షన్ కూడా రిడెండెంట్ రిపీట్ అవ్వచ్చు. అంటే రెండు వేరు ఫంక్షన్స్లో సేమ్ కోడ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. దాన్నే రిడెండెన్సీ అంటారు, రిపిటేషన్ ఆఫ్ కోడ్. రిడెండెన్సీ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ కోడ్. ఎందుకు? ఒక 2-3 ఫంక్షన్స్ని వెరిఫై చేస్తే ఆ 2-3 ఫంక్షన్స్లో కూడా ఒకే కోడ్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఒక లార్జ్ ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసేటప్పుడు రెండు వేరు ఫంక్షన్స్లో సేమ్ కోడ్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉండగలుగుతుంది అనమాట. దీన్నే రిడెండెంట్ కోడ్ అంట. కానీ దీంట్లో రిడెండెన్సీ లేదు.
రెడ్యూస్డ్ రిడెండెన్సీ. రిపిటేషన్ అనేది లేదు. ఎందుకు? ముందు స్మాల్ ఎలిమెంట్స్ ని డిఫైన్ చేసుకుంటాం, ముందు స్మాల్ ఫంక్షన్స్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుని అప్పుడు వాటిని ఇంటిగ్రేట్ చేస్తాం. అందువలన రెడెండెంట్ కోడ్ అనేటువంటిది దీంట్లో ఉండదు. బాటమ్ అప్ అప్రోచ్ లో ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లోనే అంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లోనే కోడ్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బాటమ్ అప్ అప్రోచ్ లో రిపిటేషన్ ఆఫ్ కోడ్ అనేటువంటిది ఉండదు. నో రెడ్యూస్ రిడెండెన్సీ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ కోడ్. Repetition of code. And the next one is programming languages. Procedure oriented programming language C, COBOL, Fortran, Algol ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా టాప్ డౌన్ అప్రోచెస్ ని ఫాలో అవుతాయి. POP లాంగ్వేజెస్ లైక్ C, Pascal, Fortran, Algol, COBOL ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా టాప్ డౌన్ అప్రోచ్ ని ఫాలో అవుతుంటాయి. మరి బాటమ్ అప్ అప్రోచ్ ఏమిటి? OOP లాంగ్వేజెస్. OOP లాంగ్వేజ్ అంటే C++, C#, నెక్స్ట్ జావా, C# లేదా C++, C విత్ ఊప్స్ అంటాం. నెక్స్ట్ జావా. ఇవన్నీ కూడా ఈ బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అయ్యేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఎగ్జాంపుల్స్ ని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మాడ్యులర్ డిజైనింగ్ లో దీన్ని ఉపయోగిస్తారు. మాడ్యులర్ డిజైనింగ్, డీబగ్గింగ్. డీబగ్గింగ్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్ ఏదైతే ఉందో డిజైన్ చేయబడిన కోడ్ ని మనం ఎర్రర్స్ ని చెక్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తామంటే ఆ మొత్తం లార్జ్ ప్రోగ్రామ్ స్ప్లిట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ కింద స్ప్లిట్ చేసి అప్పుడు టెస్టింగ్ చేస్తుంటాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ అంటుంటాం. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ అంటుంటాం. దాంట్లో టాప్ డౌన్ అప్రోచ్ ని ఫాలో అవుతుంటాం. ఇంకా యూనిట్ టెస్టింగ్ అని ఉంటుంది. టెస్టింగ్ దాంట్లో యూనిట్ టెస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఇండివిజువల్ సబ్ ఎలిమెంట్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తాం. ఓకే ఆబ్జెక్ట్ 1, ఓకే ఆబ్జెక్ట్ 2, ఓకే ఆబ్జెక్ట్ 3, ఓకే అప్పుడు నెక్స్ట్ వాటి అన్నింటినీ కమ్యూనికేట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాం అనమాట. ఇండివిజువల్ సబ్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా స్మాలర్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసి అప్పుడు లార్జ్ ఎలిమెంట్ని టెస్ట్ చేస్తాం అనమాట. యూనిట్ టెస్టింగ్ అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ని టెస్ట్ చేయడానికి ఏమంటుంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే యూనిట్ టెస్టింగ్ లో ఉపయోగిస్తాం. మాడ్యులర్ డిజైనింగ్ లోను, డీబగింగ్ లోను, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లోను ఏం చేస్తాం అంటే టాప్ డౌన్ అప్రోచ్ మనం ఫాలో అవుతుంటాం. ఓకే సో ఫైనల్లీ టాప్ డౌన్ అప్రోచ్ మీన్స్ ద లార్జ్ ఫంక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ ఆర్ సబ్ ప్రొసీజర్స్, నెంబర్ ఆఫ్ సబ్ పార్ట్స్ కాల్డ్ ఫంక్షన్స్ ఆర్ ప్రొసీజర్స్. బాటమ్ అప్ అప్రోచ్ లో the mainly smaller elements are first designed, then it will combine integrated into one large element like car. ఒక కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ముందర కార్ కి సంబంధించి ప్రతి బోల్ట్ ని, స్క్రూని, ప్రతి యాపర్టీస్ ని ముందర డిజైన్ చేసుకుని అప్పుడు దాన్ని అసెంబ్లింగ్ చేయాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఐటమ్ తయారవుతుంది అనమాట. దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. దాన్ని ఏమంటాం అంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. ఎక్కువ డీబగ్గింగ్ ఎర్రర్స్ కానీ ఎక్కువ ఎందులో వస్తాయంటే ప్రొసీజర్ టాప్ డౌన్ అప్రోచ్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ డిఫికల్టీ టు డిజైన్ బాటమ్ అప్ అప్రోచ్. ముందు స్మాల్ ఎలిమెంట్స్ అన్ని డిఫైన్ చేసుకుని అంటే ఇట్ విల్ టేక్ టైం. ముందు స్మాల్ ఎలిమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా తయారయ్యేదా ప్రతిదీ చెక్ చేసుకుని అప్పుడు ఒక లార్జ్ ఎలిమెంట్ని అసెంబుల్ చేయాలి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది ఈజీ ప్రాసెసే కానీ దీంట్లో ఫైనల్గా వచ్చేటువంటి ఎర్రర్ రిపోర్ట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఎర్రర్ రిపోర్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకు? ముందు స్మాల్ ఎలిమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా టెస్ట్ చేయబడి డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే అసెంబుల్ చేసామో, ఇంటిగ్రేట్ చేసామో లార్జ్ ఎలిమెంట్కి వచ్చేసరికి మన టెస్ట్ కేసెస్ తక్కువ ఉంటాయి, అంటే ఎర్రర్స్ కానీ ఇవి కానీ తక్కువగా ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి బాటమ్ అప్ అప్రోచ్ యొక్క పర్పస్ అది. ఇప్పుడు మనం ప్రస్తుతం సిలబస్లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంటుంది. అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ముందర డిఫైన్ చేసుకుని అప్పుడు ఆబ్జెక్ట్స్ని కమ్యూనికేట్ చేస్తాం. దీన్నే బాటమ్ అప్ అప్రోచ్ అంటాం.
ఓఓపికి సంబంధించి C++. అంటే సి విత్ క్లాసెస్ అంటాం. ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. అంటే సిలో ఉండే కొన్ని ఫీచర్స్, అంటే ప్రొసీజర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే ఫీచర్స్ని, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండే ఫీచర్స్ని రెండింటినీ కూడా C++లో వాడటం జరిగింది. అందుచేత C++ని ప్యూర్ ఓఓపి అని అనం. ఇది జస్ట్ సి విత్ క్లాసెస్ అని మాత్రమే అంటాం. మరి జావా అనేటువంటిది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగే. దాంట్లో మొత్తం కంప్లీట్గా ఓఓపి కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇది టాప్ డౌన్ అప్రోచ్కి బాటమ్ అప్రోచ్కి ఉండేటువంటి ఒక తేడా. బాటమ్ అప్ అప్రోచ్లోకి వచ్చేసరికి ఏంటంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అన్నాం కదా. ఈ డేటా ఎన్క్యాప్సులేషన్ ద్వారా డేటా మీద ఆపరేట్ చేయబడేటువంటి మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఉంటాయి. సిలో వేరియబుల్స్ అంటాం, జావాలోకి వచ్చేసరికి మెంబర్స్ అంటాం. సిలో ఫంక్షన్స్ అంటాం, జావాలోకి వచ్చేసరికి వాటిని మెథడ్స్ అంటాం. అంటే మెంబర్స్ అన్నా వేరియబుల్స్ అన్నా ఒకటే, మెథడ్స్ అన్నా ఫంక్షన్స్ అన్నా ఒకటే. ఇక్కడ మెంబర్స్ని మెథడ్స్ని కలిపి ఇన్సులేట్ చేసి ఒక చోట లొకేట్ చేస్తాం. అలా లొకేట్ చేయడాన్ని ఇన్సులేట్ చేయడం అంటే కట్టడం అనమాట. ఇన్సులేషన్ అంటే చుట్టేయడం తెలుగులో చెప్పాలంటే. ఇలా ఇన్సులేషన్ చేసేసి ఒక చోట ఉంచుతాం. అలా ఇన్సులేషన్ చేయడాన్ని ఏమంటుంటే డేటా ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఇది ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఒక ప్రాపర్టీ, ఒక పాయింట్ అనమాట. ఓకే, సో ఇలా ఎందుకు చేస్తామంటే డేటాని డైరెక్ట్గా విజిబిలిటీ ఇవ్వం, డైరెక్ట్గా అవుట్ సైడ్ ది వరల్డ్ బయటికి ప్రొడ్యూస్ చేసేయం, బయటికి పారామీటర్స్ కింద పంపించేసేయం. మరి డేటాని ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు? డేటాని కేవలం ఫంక్షన్స్ మాత్రమే ఆపరేట్ చేస్తాయి. నీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా డేటాని యూజ్ చేసుకోవడానికి కుదరదు. సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే డేటాని యూజ్ చేసుకుంటుంటాయి. మరి ఈ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎవరు? ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అని చెప్పేసి రెండు ఉన్నాయి చూసారా. ఆ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయంటే ఈ ఫంక్షన్స్ని కాల్ చేస్తాయి. ఈ ఫంక్షన్స్ ఏమో ఈ వేరియబుల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట. మరి ఈ ఆబ్జెక్ట్స్ ఎవరు? ఆబ్జెక్ట్స్ అనేవి కూడా వేరియబుల్సే. ఇప్పుడు ఇంట్ ఏ కామా బి అన్నాం అనుకోండి, ఏ కామా బి అనేటువంటి వేరియబుల్స్ అంటాం, ఇంటిజర్ వేరియబుల్స్ అంటాం. అలాగే స్ట్రక్ట్ స్టూడెంట్ STU1 అన్నాం అనుకోండి, STU1 అనేటువంటిది స్టూడెంట్ అనే స్ట్రక్చర్ టైప్ అని చెప్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 అనే వాళ్ళు ఎవరంటే క్లాస్ టైప్ వేరియబుల్స్ అనమాట. అంటే ఈ పైన క్లాస్కి సంబంధించినటువంటి వేరియబుల్స్ అనమాట, క్లాస్ యొక్క వేరియబుల్స్. ఓకే, సో ఆబ్జెక్ట్స్ ఆర్ రన్ టైమ్ ఎంటిటీస్ ఆఫ్ క్లాస్ అంటాం. ఆబ్జెక్ట్స్ ఆర్ రన్ టైమ్ ఎంటిటీస్ ఆఫ్ క్లాస్. క్లాస్ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తూ ఉంటుంది. క్లాస్ ఏం చెప్తుందండి? ఆబ్జెక్ట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తుంటుంది. ఇగో ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయంటే ఈ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్స్, ఆ క్లాస్ యొక్క వేరియబుల్స్ ఎవరు? ఈ రెండును. ఈ క్లాస్ యొక్క మెథడ్స్ ఏమిటి? ఈ ఏరియా ఇవి అనమాట. సో ఈ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఉపయోగించుకోగలుగుతాయి. ఈ మెథడ్స్ ఏమో వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తుంటాయి. కాబట్టి డేటా హైడింగ్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ద్వారా డేటాను డైరెక్ట్గా విజిబిలిటీ ఇవ్వకుండా త్రూ మెథడ్స్ ద్వారా ఆబ్జెక్ట్స్తో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్నే డేటా హైడింగ్ అంటాం. సో డేటా ఎన్క్యాప్సులేషన్ తర్వాత అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే డేటా హైడింగ్. సో బాటమ్ అప్ అప్రోచ్లో డేటా ఎన్క్యాప్సులేషన్ ఉపయోగించి డేటా మీద ఆపరేట్ చేయబడేటువంటి మెథడ్స్ని కలిపి ఒకే చోట ఇన్స్టలేషన్ చేసి క్లాస్ అనేటువంటి ప్రాపర్టీ ద్వారా దాన్ని యాక్సెస్ చేస్తాం అనమాట. ఆ క్లాస్కి సంబంధించి ఆబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆబ్జెక్ట్స్ ఈ మెథడ్స్ని, ఆ పర్టికులర్ మెంబర్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? సో డేటా హైడింగ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ హైడింగ్ మెంబర్స్ టు ది అవుట్ సైడ్ ది వరల్డ్. Objects will communicate methods and methods will execute the variables. This is the way in bottom up approach data cannot be visible to the outside the world through data hiding. So message communication అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఈ మెసేజ్ కమ్యూనికేషన్లో ఆబ్జెక్ట్స్ ఒకదాని ఒకటి కమ్యూనికేట్ అవుతుంటాయి అన్నమాట. కమ్యూనికేషన్ అంటే అర్థం లేదు, ఒక ఆబ్జెక్ట్స్ తనకు సంబంధించిన డేటాని వేరే ఆబ్జెక్ట్కి, వేరే ఆబ్జెక్ట్తో తనకు సంబంధించిన డేటాని ఈ ఆబ్జెక్ట్కి పంపిస్తూ ఉంటుంది అనమాట దీంట్లో.